హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు కూడా అప్డేటెడ్గా మీకైతే అందచేయడం అయితే జరుగుతుందండి. మరి ఈరోజు ఏపీపీఎస్సీ నుంచి విడుదలైనటువంటి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే చూద్దామండి. కమిషన్ చైర్మన్గా గౌతమ్ సవాంగ్ గారు నియమితులు కావడం అయితే జరిగింది. సో మరి ఇప్పుడు ఆయన ముందున్నటువంటి అంశాలు చాలా ఉన్నాయి. సో ప్రీవియస్గా ఉన్నటువంటి చైర్మన్ వారిని తీసేసి మరి కొత్తగా సవాంగ్ గారిని నియమించడంతో సో మరి ప్రీవియస్గా పెండింగ్లో ఉన్న నోటిఫికేషన్లు, కొత్తగా ఉన్నటువంటి నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఇప్పుడు విడుదల చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అండ్ ఇమీడియట్గా తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు కూడా కొన్ని ఉన్నాయి. అందులో ముఖ్యంగా Group-4 పరీక్షలకు సంబంధించినటువంటి తేదీలు, అంతేకాకుండా కొత్త నోటిఫికేషన్ల విడుదలకు మరి అవకాశాలు ఉన్నాయా ఏంటి అనే వివరాలు అయితే మనము ఈ రోజు వచ్చినటువంటి అప్డేట్లో చూసేద్దాము. సో మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వారు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసము అండ్ ఆన్లైన్ క్లాసెస్ కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ముందుగా చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్దాం. ఓకే. సో ఫ్రెండ్స్, ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో ఈ న్యూస్ అయితే అప్డేట్ కావడం అయితే జరిగిందండి. ఏపీపీఎస్సీ చైర్మన్గా గౌతమ్ సవాంగ్ బాధ్యతలు స్వీకరణ. సో సీఎం జగన్కు కృతజ్ఞతలు, అభినందనలు తెలిపిన ఏపీపీఎస్సీ సభ్యులు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా సీనియర్ ఐపీఎస్ అధికారి గౌతమ్ సవాంగ్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ బందర్ రోడ్లోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో సవాంగ్ బాధ్యతలు చేపట్టారు. మరి చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసినటువంటి గౌతమ్ సవాంగ్ ప్రత్యేక పూజలు అయితే నిర్వహించడం అయితే జరిగిందండి. మరి రాష్ట్ర డీజీపీగా అత్యధిక కాలం పనిచేసినటువంటి అనుభవం అయితే వీరికైతే ఉందండి. అది పక్కన పెట్టినట్లయితే మరి రాష్ట్రంలో ప్రస్తుతము చాలా గడ్డు పరిస్థితుల్లో అయితే ఉందండి నోటిఫికేషన్ల విడుదలకు సంబంధించి. మరి ఇలాంటి సమయంలో గౌతమ్ సవాంగ్ గారిని తీసుకువచ్చారంటే మరి నోటిఫికేషన్లు విడుదల చేస్తారా అనేటువంటి అంశం అయితే ఇక్కడ మనకు కొంత అంటే తెలుస్తుంది అందరికీ కూడా. అంటే నోటిఫికేషన్లు విడుదల అవ్వబోతున్నాయని కదా. చూద్దాం. ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ల కోసం రాష్ట్రంలో నిరుద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్నారు. జాబ్ క్యాలెండర్ పేరుతో సీఎం జగన్ మోసం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రోడ్డెక్కి విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఏపీపీఎస్సీ చైర్మన్గా గౌతమ్ సవాంగ్ గారు బాధ్యతలు చేపట్టడంతో ఉద్యోగాల భర్తీకి కసరత్తు చేస్తారని నిరుద్యోగులు భావిస్తున్నారు. అయితే గౌతమ్ సవాంగ్ గారు ఏపీపీఎస్సీపై ఎలాంటి ముద్ర వేస్తారనేటువంటిది నిరుద్యోగులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఇదే ఆలోచిస్తున్నారు. ఓకేనా. ప్రీవియస్గా ఉన్నటువంటి చైర్మన్స్ కనుక చూసినట్లయితే వారైతే ఎలాంటి నోటిఫికేషన్స్ అయితే విడుదల చేయడం అయితే జరగలేదు. మరి ఇప్పుడు వచ్చినటువంటి చైర్మన్ గారు మరి గౌతమ్ సవాంగ్ గారు దీనిపైన చర్యలు తీసుకొని నోటిఫికేషన్లు విడుదల చేయడానికి మరి చూస్తారు అనేటువంటి అంశం అయితే మన నిరుద్యోగులందరూ కూడా ఆశ మరియు అవకాశంగా మనమైతే చెప్పుకోవచ్చండి. అయితే ఒకటి మాత్రం మనము గుర్తుంచుకోవాలండి. ఏపీపీఎస్సీ చైర్మన్గా ఎవరు వచ్చినా కూడా ఫైనల్గా ఒక నోటిఫికేషన్ విడుదల చేయాలంటే ఆర్థిక శాఖ అనుమతి అవసరం. ఆర్థిక శాఖ అనుమతి ఎక్కడి నుంచి వస్తుందండి? ముఖ్యమంత్రి గారి నుంచే వస్తుంది. అంటే ఏపీపీఎస్సీ చైర్మన్ సీట్లో ఎవరు ఉన్నప్పటికీ కూడా ఏ నోటిఫికేషన్ విడుదల కావాలన్నా కూడా ముఖ్యమంత్రి గారి అనుమతి తప్పనిసరి. చూద్దాం మరి ఏం చేస్తారనేది. అంతేకాకుండా Group-4 నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు, అది కూడా కంప్లీట్ అయిపోయింది. అంతేకాకుండా మరి దీనిపైన అంటే ఎగ్జామ్ డేట్స్ కోసం అయితే చాలామంది అభ్యర్థులు అయితే వెయిట్ చేస్తున్నారు. నాకు తెలిసి మొదటగా వచ్చే అప్డేట్ ఏంటి అంటే Group-4కు సంబంధించినటువంటి పరీక్షా తేదీలు వచ్చేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయండి. అందరూ కూడా గమనించాలి. అండ్ అంతేకాకుండా చాలామంది అడుగుతున్నారు గ్రామ వార్డు సచివాలయం 3వ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి. ఈసారి మనము ఈసారి ఏం చేశారంటే గ్రామ వార్డు సచివాలయాల రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా కూడా ఏపీపీఎస్సీకి అప్పగించడం అయితే మనము చూడవచ్చు. కాబట్టి అందులో అయితే ఖాళీలు ఉన్నాయండి. చాలామంది అడుగుతున్నారు నోటిఫికేషన్ ఎప్పుడని. అందులో ఖాళీలు ఉన్నాయి. ఒక 12,000 వరకు అయితే ఖాళీలు ఉన్నాయి. కానీ అందులో చాలా వరకు కూడా ఒక 6,000 to 7,000 వరకు ఏమున్నాయండి? పశుసంవర్ధక శాఖ ఖాళీలే ఉన్నాయి. ఓకేనా.
పశుసంవర్ధక శాఖ ఖాళీలు, అంతేకాకుండా స్పెషల్ ప్రత్యేక అర్హతలు కలిగినటువంటి ఉద్యోగాలే ఉన్నాయండి. అందులో అందరూ కూడా గమనించాలి. రెగ్యులర్ డిగ్రీతో ఉండేటువంటివి చాలా తక్కువగా ఉన్నాయి. ఓకే, సో వీటిపైన మామూలు డిగ్రీ వాళ్ళు ఆశలు పెట్టుకుంటే మాత్రం కొంత నిరాశనే మిగులుతుందండి, ఎందుకంటే చాలా తక్కువగా ఉన్నాయి. ఓకే, నేను చెప్పాను కదా, ముందే చెప్పాను. విఆర్ఓ అనుకో ఫర్ ఎగ్జాంపుల్, దానికి సపరేట్గా కోర్సెస్ అయితే ఉంటాయి, అవి చేసి ఉండాలి. హార్టికల్చర్ అసిస్టెంట్, హార్టికల్చర్ కోర్స్ చేసి ఉండాలి. అండ్ పశుసంవర్ధక శాఖ, సో దానికి కూడా ప్రత్యేకమైన కోర్స్ చేసి ఉండాలి. సో నార్మల్ డిగ్రీతో ఉండేవి చాలా తక్కువగా ఉన్నాయనేదే నా అభిప్రాయం. నా అభిప్రాయం కాదు, దట్స్ అ ఫ్యాక్ట్. ఓకే, ఇంకా నెక్స్ట్ ఇవైతే మనకు ముందున్నటువంటి నోటిఫికేషన్లని మరి చూద్దాము. సో గ్రూప్ 4 ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకైతే సో టైం అయితే ఉందనుకోవచ్చండి. ఓకే, ఎగ్జామ్ డేట్స్ అడుగుతున్నారు కానీ సో ముందు అందరూ కూడా ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. మనకు నోటిఫికేషన్ విడుదల చేశారు కాబట్టి ఎగ్జామ్ డేట్స్ అనేవి అతి త్వరలోనే రాబోతాయి. ఓకే, మరి గౌతమ్ సవాంగ్ గారు ఏపీపీఎస్సీ చైర్మన్గా తనదైన ముద్ర వేస్తారా, లేదా ఎక్కడ వేసిన గొంగలి అదే విధంగా ఉంటుందా అనేది మాత్రము అందరి దగ్గర కూడా చర్చనీయాంశంగా మారిందండి. చూద్దాం మరి రానున్నటువంటి రోజుల్లో ఏ విధంగా ఉంటుందని. సో ఏ గవర్నమెంట్ అయినా కూడా మనకి ఎలక్షన్స్ ముందైతే నోటిఫికేషన్స్ విడుదల చేస్తుందండి. మీరు వద్దన్నా కూడా రిలీజ్ చేస్తుంది. మాకు అద్దు నోటిఫికేషన్స్ అని చెప్పేసి నిరుద్యోగులు అందరూ చెప్పినా కూడా నోటిఫికేషన్స్ అయితే విడుదల చేయాల్సిందే. ఎందుకంటే రాజకీయ భవిష్యత్తు కోసము ఏ రాష్ట్రమైనా కూడా ఉద్యోగులు అంటే నిరుద్యోగులు యువత కదా అండి, 18 years ప్లస్ ఉన్నవారే కదా. సో ఓట్లు పడాలనేటువంటి ఉద్దేశంతో ఏ గవర్నమెంట్ అయినా కూడా మరి ఇలాంటి చర్యలు అయితే తీసుకుంటుందండి. సో మరి చూద్దాం ఏం జరుగుతుందనేది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము మన ఛానల్లో ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఏపీ Group 4 నోటిఫికేషన్లో భాగంగా ఎండోమెంట్ ఆఫీసర్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగిందండి. మరి దీనికి సంబంధించి చాలామంది స్టూడెంట్స్ సార్ మాకు ప్రాక్టీస్ కోసము బిడ్ బ్యాంక్ ప్రొవైడ్ చేయండి అని చెప్పేసి చాలా రోజుల నుంచి అయితే రిక్వెస్ట్ పెట్టడం అయితే జరుగుతుందండి. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని సో మరి టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత మీకైతే మంచి బిడ్ బ్యాంక్ అయితే రూపొందించి అందిస్తున్నామండి. సో మొత్తం సిలబస్ అండి, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పైన సో సిలబస్ పైన మొత్తం కూడా మీకు బిడ్ బ్యాంక్ రూపొందించి మీకైతే అందజేస్తున్నామండి. మొత్తం 1600+ ప్రశ్నలు ఉంటాయండి, సమాధానాలు MCQs రూపంలో మీకు ప్రాక్టీస్కి పర్ఫెక్ట్గా యూస్ఫుల్గా ఉంటాయండి. ఓకేనా, మన సిలబస్ చూసినట్లయితే ప్రతి సిలబస్ నుంచి దాదాపు ఒక్కో టాపిక్ నుంచి 200కు పైగా క్వశ్చన్స్ అనేవి తయారు చేసి మీకు అందజేయడము జరుగుతుందండి. ఆల్మోస్ట్ మొత్తం సిలబస్ అయితే కవర్ చేయడము జరిగిందండి. ఓకేనా, మరి అందరూ కూడా ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఈ యొక్క మెటీరియల్ కోసము మరి PDF రూపంలో అభ్యర్థులందరికీ కూడా అందజేయడం అయితే జరుగుతుందండి. సో ముందుగా మనం ఏ సిలబస్ కవర్ చేసాము, ఏంటి అసలు ఏ విధంగా ఈ యొక్క మెటీరియల్ని PDF రూపంలో ఏ విధంగా పొందాలి అనే వివరాలు అయితే మీకు ఇప్పుడు తెలియజేస్తాను ఫ్రెండ్స్. కంపల్సరిగా తీసుకోండి ఫ్రెండ్స్. అందరూ కూడా మనకు మార్కెట్లో అసలు బిడ్ బ్యాంక్ అనేది ఎక్కడ కూడా లేదు ఫ్రెండ్స్. ఓకే, ప్రాక్టీస్ కోసం కొన్ని బుక్స్ ఉన్నాయి కానీ సో అవి ఏంటి అంటే ఉన్నాయి కానీ అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ చాలా ఎక్కువగా ఉందండి. ఓకే, అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ చాలా ఎక్కువగా ఉంది. సో కన్ఫ్యూజన్కు గురయ్యేటువంటి అవకాశం కూడా ఉంది ఫ్రెండ్స్. ఓకే, సో మరి మన మెటీరియల్ మాత్రము చాలా నిష్ణాతులైనటువంటి ఫ్యాకల్టీ చేత అయితే రూపొందించడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూసేద్దాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయండి. సో ముందుగా అయితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. సో వీడియోలోకి వెళ్దాం. సో ఫ్రెండ్స్, మన యొక్క ఆర్కే పబ్లికేషన్ తరపున ఆల్రెడీ మనము జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి తెలుగు మరియు ఇంగ్లీష్ కంటెంట్ పైన టాప్ 50 మోడల్ పేపర్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో వాటితో పాటుగా ఇప్పుడు మరి ఎండోమెంట్ ఆఫీసర్ కూడా తయారు చేయడం అయితే జరిగిందండి. సో మరి NCERT SCERT బుక్సే కాకుండా దేవాదాయ శాఖ వారు విడుదల చేసేటువంటి బుక్స్ నుంచి కూడా మీకైతే ఈ యొక్క ప్రశ్నలను అందజేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. కంప్లీట్గా సిలబస్ అండి. ఓకేనా, సో అవుట్డేటెడ్ ఏమీ కూడా ఉండదు, పర్ఫెక్ట్ సిలబస్తోనైతే మీకు రూపొందించడం అయితే జరిగింది. అందరు కూడా గమనించాలి. మరి యొక్క ఈ PDF అనేది మీకు 169 రూపాయలకు మాత్రమే అందచేయడం జరుగుతుందండి. చాలా అంటే చీప్ అండి. ఓకేనా, సో మనం ఒక 4-5 మెంబర్స్ కలిసి టీ తాగడానికి వెళ్తే మాత్రము అయ్యేటువంటి ఖర్చు అండి, అంతే. కానీ మీకు ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రము చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. సో చాలా గ్యాదర్ చేసి మరీ రూపొందించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి.
ఓకే, మరి ఇక్కడ నేను కూడా ఇవి రూపొందించడంలో ఉన్నానండి. సో యాజ్ ఎ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్గా. నెక్స్ట్ పావని గారు, సో వాసంశెట్టి గవర్నమెంట్ ఎంప్లాయీ అండి. ఎస్కే జిలానీ సార్ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ, Group-2 ఆఫీసర్స్గా ఉన్నారండి వీరంతా కూడా. సో మేమంతరం కూడా ఈ యొక్క సిలబస్ ఆధారంగా మనకు 2022 సిలబస్ ఆధారంగా రూపొందించడం అయితే జరిగింది. మరి ఇక్కడ మనం చూసినట్లయితే సిలబస్ ఏ విధంగా ఉంది అని చూసినట్లయితే మనము పేపర్ 2కి హిందూ తత్వశాస్త్రము, దేవాలయ వ్యవస్థ మొత్తం కూడా ఉంటుందండి. ఇందులో రామాయణం పైన 200 బిట్స్, మహాభారతం పైన 200 బిట్స్, భాగవతం పైన 115 అంటే 115 బిట్స్. అంటే గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఈ బిట్స్ కూడా పర్ఫెక్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉంటాయండి. ఓకే, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేటువంటి క్వశ్చన్స్, గత పరీక్షలను కూడా దృష్టిలో ఉంచుకొని అందులో వచ్చినటువంటి క్వశ్చన్స్ని బేస్ చేసుకొని వీటిని అయితే రూపొందించడం జరిగింది. మరి భాగవతం నుంచి 115 బిట్స్, హిందూ పురాణాలు 100 బిట్స్, దేవాలయ ఆగమాలు 115, భారత ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు 100 ప్రశ్నలు ఉంటాయండి. పుణ్యక్షేత్రాలపైన 100 ప్రశ్నలు. మరియు ఇనాం భూములు పునఃగ్రహణము అనేటువంటి ఒక టాపిక్ పైన 30 బిట్లు అండి. దీనిపైన కూడా అడుగుతున్నారు. నెక్స్ట్ హిందువుల పండుగలు 115 ప్రశ్నలండి. హిందూ పండుగలపైన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. శాస్త్రీయ లలిత కళలు, ఇవన్నీ కూడా మొత్తము మనకు 16 అంశాలపైన ఉందండి ఈ టాపిక్ మొత్తం కూడా. ఎండోమెంట్ ఆఫీసర్కి సంబంధించి సిలబస్ 16 అంశాలు. మరి శాస్త్రీయ లలిత కళలు 100 బిట్స్ అండి. వేద సంస్కృతి 130 ప్రశ్నలు. వివిధ తాత్విక భావనలు, ప్రవక్తలు 105. హిందూ సమాజంలో కుటుంబ నిర్మితి మొత్తము 100 ప్రశ్నలు. మరి ఇక్కడ వివిధ తాత్విక భావనలు, ప్రవక్తలు పైన 105 ప్రశ్నలు. హిందూ సమాజంలో కుటుంబ నిర్మితి 100 ప్రశ్నలు. హిందూ దత్తత మరియు మనోవర్తి చట్టము 100 మార్కులు, 100 ప్రశ్నలు అండి. ధర్మాదాయ బడ్జెట్ అండి, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, 20 ప్రశ్నలు ఉంటాయి. కార్యనిర్వహణ అధికారి, ఎండోమెంట్ ఆఫీసర్, ఇప్పుడు మనం చేసేటువంటి వర్క్ అదే. ఎండోమెంట్ అధికారి నియామకం విధులు 30 ప్రశ్నలండి. హిందూ పురాణాలపై ప్రాథమిక అవగాహన 100 ప్రశ్నలు. మొత్తము 1660 ప్రశ్నలు అయితే మీకు ఈ యొక్క పీడిఎఫ్లో అందచేయడం అయితే జరుగుతుందండి. రైటింగ్ కూడా మా హ్యాండ్ రైటింగ్లోనే చాలా క్లియర్గా మీకైతే అందచేయడం అయితే జరుగుతుందండి. సో దీన్ని మీరు పీడిఎఫ్ని జిరాక్స్ రూపంలో కూడా తీసుకొని చదువుకోవచ్చండి. మీకు మొబైల్లో చదవడం అనేది ఇబ్బందిగా ఉంటే పీడిఎఫ్ రూపంలో కూడా తీసుకొని మీరైతే ప్రిపేర్ అయితే అవ్వచ్చు. లేదా మాకు ఇబ్బంది ఏం లేదు, మొబైల్లోనే చదువుకుంటామంటే కూడా చాలా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మరి దీన్ని మనము ఏ విధంగా పొందాలండి, ఏ విధంగా తీసుకోవాలి అనేటువంటి ప్రశ్న అయితే మీకు వచ్చింది. సో సింపుల్ అండి, ఇది మొత్తము 169 రూపాయలండి. కంప్లీట్ మెటీరియల్ మొత్తం కూడా మీకు సెండ్ చేయడం జరుగుతుంది. సింపుల్గా మీరు 9030362853, సో 9030362853 ఈ నంబర్కి 169 రూపాయలు గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, పేటిఎం కానీ, సో వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏ విధంగా అయినా పంపి ఆ స్క్రీన్ షాట్ని ఇదే నంబర్కి మీరు వాట్సాప్ పెట్టి, సో ఎండోమెంట్ ఆఫీసర్ అని నాకు కనుక మెసేజ్ పెట్టినట్లయితే వితిన్ 1 అవర్లో మీకు పీడిఎఫ్ మొత్తం కూడా సెండ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు. ఈ ఆఫరు కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. ఓకే, తర్వాత మేబీ ఉండకపోవచ్చు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వారు కంపల్సరీగా తీసుకోండి ఫ్రెండ్స్. ముందే చెప్తున్నాను, బయట మార్కెట్లో మనకు బిడ్ బ్యాంక్ లాంటివి ఎక్కడా కూడా దొరకడం లేదు. సో మన అభ్యర్థులకు, మన స్టూడెంట్స్ కోసము చాలా పగడ్బందీగా తయారు చేయడం అయితే జరిగింది. ఈ యొక్క డేటా అంతా కూడా, ఈ యొక్క ప్రశ్నలు అన్నీ కూడా మన యొక్క ఆర్కే పబ్లికేషన్ తరపున. ఓకేనా? సో ఇంట్రెస్ట్ ఉన్న వారందరూ తీసుకోండి. ఈ యొక్క నంబర్ని వీడియో డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తానండి, ఒకసారి చూడండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో మ్యాక్సిమం అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. 169 రూపీస్ మాత్రమే. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అండి అందరికీ కూడా. సో థ్యాంక్ యూ, బై.